ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వచ్ఛమైన వారిని, సత్యమైన వారిని, నిశ్చింత స్వరూపాన్ని. నేను ఆత్మ శ్రేష్టమైన కర్మలను చేసే పరోపకారిని. ఈ క్షణం నేను ఆత్మిక స్థితిలో కూర్చొని నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన అవ్యక్త మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 9/6/2024, సండే, స్పెషల్ మురళి, అవ్యక్త మురళి, రివైజ్ డేట్ 15/2/2020. ఫిబ్రవరి 15th మురళి మనం రివైజ్ చేస్తున్నాం. మురళి యొక్క హెడ్డింగ్ మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకోవడం. నేను ఆత్మ ఒక ఫరిస్తాను. ఐ యామ్ అన్ ఏంజెల్. నా ఆత్మలో మనసు, బుద్ధి అనేవి రెండు థింగ్స్ ఉంటాయి. మరి నా మనసును ఎంతో స్వచ్ఛంగా, ప్యూర్గా, నా బుద్ధిని క్లియర్గా, స్పష్టంగా చేసుకుంటే సో నేను డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకోగలను. అది ఎలా పాసిబుల్ మనం చూద్దాం. మరి ఈ రోజు భగవంతుడు ఎవరిని చూస్తున్నారు? స్వరాజ్య బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారం మీకు. స్వరాజ్యం, స్వయం పైన నేను రాజ్యం చేయగలను. ఎవరు నేను అంటే ఆత్మ. నాకు ఒక బ్రాహ్మణ జన్మ అనే దివ్యమైన జన్మ లభించింది. మరి స్వరాజ్యం ప్లస్ పరమాత్మ హృదయ సింహాసన అధికారి ఆత్మను. ఐఎమ్ అ స్పెషల్ సోల్. ఎందుకంటే నేను పరమాత్మ హృదయంలోకి వెళ్ళగలను. స్వరాజ్యాధికారి స్థితి మరియు సింహాసన అధికారి స్థితి, ఈ రెండు మీకు ప్రాప్తించాయంటే మరి అనుక్షణం లైట్, ప్రకాశవంతంగా, మైట్, శక్తివంతంగా మీకు మీరు అనుభవం చేసుకోవచ్చు. ఐ యామ్ అ లైట్ సోల్. I am a might soul. I always experience ruling on myself and at the same time in my future kingdom. మరి ఈ రోజు భగవంతుడు ప్రతి ఒక్కరి మస్తకంపై ఏం చూస్తున్నారు? ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయంలో ఎంతగా శక్తిని ధారణ చేసుకుంటారో అంతగా మీ ప్రకాశ కిరీటం ప్రకాశవంతంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ నాలెడ్జ్ ని నా డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంటే చేయలేదంటే ఆబ్వియస్ గా నా ఆత్మిక ప్రకాశం తగ్గిపోతుంది కదా. మీరందరూ ఎవరు? మాస్టర్ సర్వశక్తివంతులు. అనుక్షణం శక్తిని ధారణ చేయాలి. ఎంతగా శక్తిని మనం ధారణ చేస్తామో అంతగా ప్రాప్తులు నావిగా అవుతాయి. ప్రాప్తులు అంటే భగవంతుడి నుంచి నేను తీసుకునే ఆ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి నావిగా అవుతాయి. మరి మీరు ఎన్ని శక్తులు ఉన్నాయంటే వర్ణన చేస్తారు, ఎన్ని ప్రాప్తులు ఉన్నాయంటే చాలా బాగా వర్ణన చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, నా దగ్గర ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది అంటారు, కానీ అవసరానికి ఆ శక్తి మీ దగ్గరికి వస్తుందా? నేను ఒక కన్వర్జేషన్ లో ఉంటాను,
వాళ్ళతో డిస్కస్ చేస్తాను, ఆర్గ్యూ చేస్తాను. ఆ టైంలో సహన శక్తి నా శక్తి అనే బేసిక్ పాయింట్ నేను మర్చిపోయి నా సహనాన్ని కోల్పోయి ఏం జరుగుతుంది, వాళ్ళతో టూ మచ్ డిస్కషన్ లోకి వెళ్తాను. సో ఈ మిస్టేక్ అయితే చేయట్లేదు కదా. అవసరానికి ఏ శక్తి కావాలంటే ఆ శక్తి విషయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనదిగా అవుతుందా. శక్తిశాలి స్థితి అంటేనే ఇది. సమస్య మీ ముందు నిలబడలేదు, ఏ ప్రాబ్లం కూడా మీ ముందు నిలబడలేదు మీరు శక్తిశాలి స్థితిలో ఉంటే. సో మనం ఏ విధంగా అవుతాము, సమస్య ముక్తులుగా అవుతాం. భగవంతుడి స్మృతి అనుక్షణం మన ముందు ఒక ప్రకాశవంతంగా ఉంటుంది. నా బుద్ధి లైన్ చాలా క్లియర్ గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఏ శక్తినైనా కూడా ట్యాకిల్ చేయగలను. సో ఆబ్వియస్ గా నా ముందు ఎలాంటి అబ్స్టకల్స్ రావు. నేను విఘ్న ముక్తులుగా అవుతాను, సమస్య ముక్తులుగా అవుతాను, శ్రమ చేసే పురుషార్థం నుంచి కూడా ముక్త ఆత్మగా అవుతాను. సో ఒక సేయింగ్ ఉంది కదా, తక్షణ దానం మహాపుణ్యం. మంచి పని కోసం వెయిట్ చేయకూడదు. ఏదైనా దానం చేయాలన్నా కూడా వెయిట్ చేయకూడదు అని అంటారు కదా. సో ఆటోమేటిక్ గా మీ జీవితం ఆరంభంలో ప్రతి కార్యంలో తక్షణ దానం, తక్షణ పని అంటే వెంటనే ఏదన్నా మనకి భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే అది వెంటనే చేసే విధంగా ఉండాలి. సమయం వస్తే చేస్తాంలే, చూస్తాంలే కాదు. ఈ విధంగా ఉన్నట్టయితేనే సమస్య ముక్తులుగా, విఘ్న ముక్తులుగా, శ్రమ నుంచి ముక్తులుగా మీరు అవ్వగలరు. ఎట్ ద సేమ్ టైం దీనికి కావాల్సిందేంటి, నేను ఎవరిని ఫాలో అవ్వాలి, నా దగ్గర క్లీన్ స్లేట్ బ్రహ్మ బాబా జీవిత చరిత్ర ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం పరమాత్మ ఇచ్చే ఈ ఇన్స్ట్రక్షన్స్ పైన నడవగలగాలి. డబల్ ఫారినర్స్, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా అప్పుడు మురళి వినడానికి వచ్చారు. మీరందరూ చాలా సహజంగా ఫాలో అవ్వగలరా? ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ అందరూ సహజంగా ఫాలో అవ్వగలరా? మీరు మీ సమస్య నుంచి ముక్తులుగా అయిపోగలరు కదా. ఏ సమస్య వచ్చినా అది సమస్యగా చూడకండి, అది ఒక ఆటగా చూడండి అనేది అనుక్షణం అనుభవం చేసుకోవాలి. మరి ఈ రోజు మీ బుద్ధి ఎలా ఉంది అనేది కూడా చూసుకోండి. బుద్ధి చాలా స్పష్టంగా ఉందా, స్వచ్ఛంగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. నేను ఆత్మ ఒక శ్రేష్టమైన స్థితిలో ఉంటూ వ్యర్థం నుంచి ముక్తుడిగా అయ్యి నెగిటివ్ యొక్క చిన్న మచ్చ కూడా నాలో లేకుండా నా పురుషార్థపు స్పీడ్, నా ఎఫర్ట్ యొక్క స్పీడ్ ని శ్రేష్టంగా తీవ్ర గతితో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానా? అనుక్షణం ప్రతి కార్యంలో శుభ భావన, శుభ కామన అనేది ఉంచుతున్నానా? నాకు అంతటి గుడ్ ఫీలింగ్ నాలో ఉందా? ప్రతి కార్యం మీద శుభ భావన, శుభ కామన పెట్టేది. అనుక్షణం శ్రీమతం అనుసారంగా నడవాల్సిందే. మరి అపకారుల పట్ల కూడా, నాతో నెగిటివ్ గా ఉన్న వారి పైన అపకారుల పట్ల కూడా ఉపకారపు స్థితిని నేను పెట్టగలుగుతున్నానా? అంతటి స్వచ్ఛమైన మనసు నాలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. క్లీన్ అండ్ క్లియర్ మైండ్, స్వచ్ఛంగా మరియు స్పష్టముగా ఉండాలి. ఇంకా ఈ బ్రెయిన్ లో ఏ డిస్కనెక్షన్ అనేది ఉండకూడదు, ఏ కనెక్టివిటీ ఇష్యూస్ ఉండకూడదు. చాలా క్లీన్ గా ఉండాలి. పరమాత్మతో వెంటనే కనెక్ట్ చేయాలి, వ్యర్థాన్ని వెంటనే దూరం చేసుకోవాలి, అనుక్షణం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఈ విధంగా మీ పైన మీరు అంత అటెన్షన్ పెడుతున్నారా? మీ మనస్సును క్లీన్ అండ్ క్లియర్ గా పెట్టగలుగుతున్నారా? లేక టైం వస్తే చేస్తాంలే, టైం వస్తే చూస్తాంలే అంటే ఆబ్వియస్ గా మన పరిస్థితి కూడా ఎలా అవుతుందంటే సమయానికి నాకు ఆ శక్తులు నాకు హెల్ప్ కూడా చేయవు. లేదు, నేను చేసే తీరుతాను అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం
ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల్లో కూడా నేను వెళ్ళకూడదు. ఏదైనా కూడా ఇలా అనే ఆన్సర్ మనలో ఉండగలగాలి. అంతగా నా పైన నేను అటెన్షన్ పెట్టాలి, శుభ భావన, శుభ కామన పెట్టాలి. నాలో నేను అనుక్షణం చెకింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. చెకింగ్ అండ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి. మరి బాప్దాత గతంలో కూడా చూశారు, నేను బ్రహ్మకుమార్, నేను బ్రహ్మకుమారిని అని మీరు అనుకుంటారు. నడుస్తూ తిరుగుతూ కూడా ఐ యామ్ అ బ్రాహ్మిన్ సోల్, నేను ఆత్మ, బ్రహ్మ దాదా లేఖరాజ్ ద్వారా పరమాత్మను గుర్తించాను. సో వారి ఆచరణలో ఉంటాను కాబట్టి బ్రహ్మ కుమార్ అనే స్థితి అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేనొక ఫరిస్థా, ఐ యామ్ అన్ ఏంజలిక్ ఫార్మ్. అమృత్ వేళ నుంచి లెగగానే ఏ స్థితిలో ఉండాలి? నేనొక ఫరిస్తాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్టమైన కర్మలు చేయడానికి, పరంధామం నుంచి ఇక్కడికి వచ్చిన ఆత్మను అన్న దాన్ని పక్కా చేసుకోవాలి. ఒకసారి రివైండ్ చేద్దాం. నేనొక ఫరిస్తా, నేను ఫరిస్తా. ప్రతి ఒక్కరికి భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి, ఈ భూమి మీద శ్రేష్టమైన కర్మలను చేయడానికి, పరమాత్మ శ్రీమతం ద్వారా నేను పరంధామం నుంచి కిందకి వచ్చిన ఒక ఫరిస్తా ఆత్మను. ఇది పూర్తి స్థితి కనుక ఉంటే మన దృష్టి, మన స్మృతి అంతా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఫరిస్తా భవ, యోగి భవ అనే స్థితి ఎంతగా ఉంటే అంతిమంలో ఎలాంటి పరీక్ష వచ్చినా కూడా, ఎగ్జామ్, మన లైఫ్ అనే ఎగ్జామ్ లో మనని ఎలాంటి క్రిటికల్ ఫేజ్ లోకి తీసుకెళ్లాలని ఉన్నా కూడా నేను వాటిని ఫేస్ చేయగలను. ఒక్క క్షణ కాలంలో నేను చేయాల్సింది వెంటనే చేసి తీరుతాను. కానీ అంత విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ నుంచి వస్తుంది. సో నేను ఒక ఫరిస్తాను అనే ప్రాక్టీస్ ఎంతగానో చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మీరు ఏది కావాలంటే అది చేయగలరు. స్వయం మీద అటెన్షన్ పెట్టుకోవాలి, ఫరిస్తా స్థితిని ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు అనేవారు చేతులెత్తండి. ఈ దేహం పైన అభిమానం కూడా వదిలేసి దేహీ అభిమానిగా, ఆత్మిక అభిమానిగా మీరు ఎంతవరకు తయారవుతున్నారు అనేది స్వయం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మీ సంస్కారాలను ఎంతో దివ్యంగా, ప్రేమపూర్వకంగా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా నా మనస్సు, బుద్ధి క్లీన్ అండ్ క్లియర్ గా తయారవుతుంది. సో ఈ విధంగా బాబా నలువైపులా ఉన్న దేశ విదేశాలు అనుక్షణం ప్రతి చోట ఉన్న వారికి సదా శ్రేష్ట అధికారం తమదిగా భావించే వారికి, తమ ముఖం ద్వారా అంటే తమ ఫేస్, తమ బిహేవియర్ ద్వారా ప్రత్యక్షత చూపించే ఒక విశేషాత్మలకి, ప్రతి అడుగులో బాబాని అనుసరించే ఆత్మలకి, సదా బాబాకి తోడుగా ఉండే ఆత్మలకి పరమాత్మ యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते ओम शांति. ఈ రోజుటి వరదానం సాధనాలను నిర్లేపులుగా మరియు అతీతంగా ఈ కార్యంలో ఉపయోగించేవారు అనంతమైన వైరాగ్యులు. అనంతమైన కంప్లీట్లీ డిటాచ్ సోల్స్ అనేవారు ఎలా ఉంటారంటే, తమ దగ్గర ఏ సాధనాలు ఉన్నా వాటిని చాలా ప్రియంగా ఉపయోగిస్తారు, కానీ వాటికి అట్ ద సేమ్ టైం డిటాచ్డ్ గా కూడా ఉంటారు. సో వారు దేని మీద స్ట్రెస్ చేస్తారు?
నేను ప్రభు ప్రియ ఆత్మను, లోకప్రియ ఆత్మను అనే ఉంటారే కానీ ఏ సాధనాలకి వారు అటాచ్ అనేది అవ్వరు. స్లోగన్: హృదయం స్వచ్ఛత, శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులుగా అయిపోతారు. భగవంతుణ్ణి నేను రాజీ పరిచే అంత నా హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంది అనేది చెక్ చేసుకుందాం. ఇది మనం హోంవర్క్ గా తీసుకుందాం. నేను ఆత్మ నా హృదయం యొక్క స్వచ్ఛతను చూసుకుంటాను. నా హృదయాన్ని ఇంప్యూర్ గా చేసే ఏ పనులు నేను చేయట్లేదు కదా అనే దాని మీద నేను స్ట్రెస్ చేస్తాను. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆత్మను. పరమాత్మ ప్రేమ నాలో నిండి ఉంది. పరమాత్మ స్మృతితో నా మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటాను. నా మనస్సు ఎంతో దివ్యంగా ఉంటుంది. నా మనస్సులో పరమాత్మ శక్తులు ఉన్నాయి. పరమాత్మ శక్తులతో నా మనస్సులో ఎంతో దృఢత్వం ఉంది. పరమాత్మ శక్తులతో నా మనస్సులో ఎంతో శీతలత కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా మనస్సులో నేను వ్యర్థాన్ని తొలగిస్తాను, నెగిటివ్ ని తొలగిస్తాను, దాన్ని శుభ్రం చేస్తాను, శక్తిశాలిగా చేస్తాను. బాబా, ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను. నా మనస్సును శక్తిశాలిగా చేసుకుని నాకు ఆ ఛాన్స్ లభించింది. నా బుద్ధిని కూడా వ్యర్థం నుంచి ముక్తుడిగా చేసుకొని, సమస్య నుంచి ముక్తుడిగా చేసుకొని, నెగిటివ్ నుంచి ముక్తుడిగా చేసుకొని ఎంతో దృఢంగా, స్థిరంగా, శక్తిశాలిగా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. నా మనస్సు, నా బుద్ధి నా జీవితానికి ఆధారం. స్వచ్ఛత, స్పష్టత అవే నా జీవితానికి ఆధారం. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ ని చెక్ చేస్తాను. ఎలాంటి డిస్టర్బ్డ్ వైబ్రేషన్స్ ఉన్నా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా నేను వాటిని క్లీన్ చేసి నా నుంచి నలువైపులా ప్యూర్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తాను. నేనొక ఫరిస్తా స్వరూపాన్ని శ్రేష్టమైన కార్యం చేయడానికి ఈ భూమి మీద అవతరించిన ఒక సేవాదారి ఆత్మను. ఈ విధంగా సేవాదారిగా, ప్రియమైన ఆత్మగా, స్వచ్ఛమైన ఆత్మగా, స్వరాజ్య అధికారిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను పరమాత్మ ద్వారా దివ్యమైన కిరణాలను తీసుకొని ఆ కిరణాలను నా శరీరం అంతా పంపిస్తూ
ఆ దివ్యతతో నా జీవితాన్ని ఎంతో ఆనందంగా, సుందరంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.